తన చేతిలో పాత్రగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవుని సంస్థలంగా ప్రభావం చేయించుకుంటున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మేము ఆలోచించాను. మీ అందరినీ ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవ జీవితానికి దేవుడు ఇచ్చిన గొప్ప మార్గాలు, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుని మీతో పాటు నేను కూడా సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఆచరించుకుంటున్నాను. అంతేకాకుండా నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, సహాయ మాస్టర్ గారికి, డెలిగేట్స్కి, సంఘ సభ్యులందరికీ, సంఘ PCCLCC అందరికీ కూడా, అలాగే సెయింట్ పీటర్స్ బ్రదర్స్ క్రైస్తవ సంఘంలో కూడా నేను వందనాలు చేసుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అందించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, అంటే మన బ్రెయిన్ ఎక్కువగా ఎంత వాక్యాన్ని ఒక్కసారి తీసుకోకపోయినప్పటికీ దేవుని యొక్క మాటలు మనల్ని ఆకర్షించినప్పుడు అనేక విధాలుగా, అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తుల ద్వారా దేవుడు మనకి ఏదో ఒక విషయాన్ని బోధిస్తూనే ఉంటాడు. ఆ యొక్క విషయం ఏమిటంటే మన హృదయం గ్రహిస్తున్నదా లేదా అనేది మనం గ్రహించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఈ యొక్క యేసు శిలువపై పడిన ఆయో మాట నేను దక్కువచ్చున్నానని చాలాసార్లు మనం వినే ఉంటాము. అది శారీరక సంబంధమైన ఒక అవసరం మీద మనం మాట్లాడుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన ఏ విధంగా ఎటువంటి శ్రమలు మన కోసం పడుతున్నారని మనకి అర్థమవుతూ ఉంటుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడేది కనుక వీళ్ళు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవడాలని దేవుని యొక్క వాక్యం మనకి ఏ విధంగా అయితే బోధిస్తుందో, ఆయన శరీరమందు ఏ విధంగా అయితే శ్రమపడ్డాడు, మనకంటే ముందుగా ఆయన మనకు స్థలం సిద్ధపరచడం ఏ విధంగా అయితే ఆయన వెళ్ళి ఉన్నారో మనం ఈ యొక్క వాక్య భాగాల ద్వారా తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్టుగా నేను తప్పగా ఉంచున్నాను అని దేవుడి యొక్క వాక్యము సెలవిచ్చిన మాట ఇక్కడ నెరవేర్పు మనం చాలాసార్లు పాత నిబంధన గ్రంథంలో చూస్తూనే ఉంటాం. కీర్తనలు మనం 28లో చూసినట్లయితే దేవుని యొక్క మాటలు ప్రవచనంగా ఎన్నో విధాలుగా దావీదు ద్వారా కానీ అనేకమైన ప్రవక్తల మాట ద్వారా కానీ మనం చూసినప్పుడు 22వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ నా బలం ఎండిపోయి చిన్నపిండుకోలేను, నా నాలుగు నా బలం అంటుకుని ఉన్నది. దేవుని యొక్క మాటలు మనం ఇందులో చూస్తున్నప్పుడు, అలాగే కీర్తన 69లో కూడా మనం చూస్తున్నప్పుడు, మరి ఆయన చేతిలో ఆహారంగా ఆయన దయచేసినప్పుడు లేదా చేతిని ఆయనకి దాహంగా త్రాగించినప్పుడు ఆయన ఒంట్లో ఉన్న శక్తి అంతా మన కోసం వెళ్తూ ఉన్నప్పుడు నీ ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమని దేవుని వేడుకున్నప్పుడు ఒక తండ్రిని ఆయన ఏ విధంగా వేడుకుంటున్నాడు, ఒక వ్యక్తిగా ఆయన ఎలాంటి వ్యక్తి, లేదా ఆయన మనల్ని ఆకర్షించడానికి మనము ఆయనలో మనం ఏం చూసి ఆకర్షించబడుచుకున్నాము, ఆయన ఒక వ్యక్తిత్వం మనం చూస్తే ఆయన ఒక దేవుడిగా మనం ఏ విధంగా మనం ఒప్పుకొంచున్నాము, ఆయన ఒక దేవుడిగా మనం ఎలా కొలుచున్నాము అనేది మనం ఆలోచన చేస్తే మన యొక్క జీవితాల్లో మనం కొన్ని సంవత్సరాలకి ఈ విధంగా జీవిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఎలా బ్రతకాలో కూడా మనకు తెలియనప్పుడు మనకి దారి చూపించడానికి మన దేవుడే మన కోసం దిగి వచ్చినప్పుడు మనకు తెలుసుకుంటుంది. దేవుడు మన కోసం దిగి రావడము, లేదంటే దేవుడు మన చేయి పట్టుకోవడానికి ఎప్పుడు ఆతృత కలిగి ఉండడం, లేదంటే మన వైపు చూడటం అనేది చాలా గొప్ప విషయం. మనల్ని దేవుడు ప్రేమించడం ఏంటి, లేదా మనము ప్రేమించబడటానికి మనం ఏం చేస్తున్నాము, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే కానీ ఎవరు నా ఎదురు రారు. తన తండ్రి మనల్ని ఆకర్షిస్తే కానీ మనం యేసయ్య యొద్దకు రాము. మరి తండ్రి మనల్ని ఏ విధంగా ఆకర్షించుకున్నారు, లేదంటే తండ్రి మనలో ఏం చూస్తూ ఉన్నారు, మనము ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారుగా దేవుడి దృష్టిలో ఉంచున్నాము, మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు, లేదంటే మనం సరి చేయబడటానికి మనలో ఎటువంటి కార్యాలు మనం చూస్తున్నాము, లేదంటే ఆ కార్యాలను ఏ విధంగా దేవుడిగా మనం మార్చుకోవాలి. డబ్బులు వచ్చిన దేవుడు అన్నప్పుడు ఆ
చేయనది. ఆత్మీయ జీవింపు చేయనది అంటే ఆత్మ పవడం వల్లే దేవుని దిగొచ్చినప్పుడు బాప్తిస్మీ యోహాను నా వెనుక వచ్చేవాడు నాకంటే పాత్రుడు అని తను తాను తగ్గించుకున్న విధానం బట్టి మరి యోహాను గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీలు కలిగిన వాళ్ళలో యోహాను వంటి గొప్పవాడు ఈ లోకంలో పుట్టలేదు. మరి అలాంటి సాక్ష్యము పొందుకున్న అతను దేవుడు చూశాడు. అతను తగ్గించుకున్న విధానం ఏంటి? అలాగే క్రీస్తు శరీరంలో శ్రమపడినప్పుడు తను తాను తగ్గించుకొని తండ్రికి అప్పగించుకున్న విధానం ఏంటి? శరీరంలో మనం శ్రమ పడుతున్నప్పుడు లేదా ఎన్నో శ్రమ పడుతున్నప్పుడు బాధలేని మనకు ఎందుకు అనుకున్నప్పుడు మరి దేవుడు మనలో ఏం చూసి మరి పరలోకానికి తీసుకెళ్ళాలి? మనం ఏం చేస్తే దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు? మన శరీరాన్ని మనం ఎలా వెళ్ళగొట్టుకుంటే దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. ఆత్మీయ జీవింపచేయాలి అంటే మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమయ స్త్రీ గురించి చూసినప్పుడు మరి జీవజనం ఇచ్చేదన్న జీవనైతే దాహమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన జీవజనాన్ని ఇస్తానన్నప్పుడు ఆయనకి దాహం ఏంటి? ఆ దాహాన్ని మనం తీర్చే విధంగా మనం ఉన్నామా? ఆ దాహం మనమే ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఏ పక్షాల దేవుని యొక్క దాహం తీరుతుంది? ఎలాంటి మనుషుల చేత దేవుని యొక్క దాహం తీరుతుంది? ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడు? మన దగ్గర పై రూపాన్ని మనం లక్ష్య పెడతాము. మరి దావీదు దేవుని ఎంచుకున్నప్పుడు పై రూపంలో మాత్రమే లక్ష్య పెట్టాడా లేదా అతని మనసును చూసాడా? అతని మనసులో ఏముంది? అతని మనసు దేవునికి దగ్గరగా ఏ విధంగా ఉంది? అతని మనసు దేవునికి దగ్గరగా ఎలా జీవించింది అనేది మనం ఆలోచన చేయాలి. మనం ఇంతమంది ఉన్నప్పుడు దేవుడు అందరినీ పరలోకానికి తీసుకెళ్తాడా అని మనం చాలాసార్లు మనం ఆలోచన చేస్తుంటాం. మనం ఏం చేసినా సరే దేవుడు మనం చూడడా? దేవుడు చూస్తూ ఉన్నాడా? మన యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా జరిగేవాడు చూస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే మన యొక్క క్రియలు దేవుడి సన్నిధిలో ఏముంది? ఒక సమయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన యొక్క హృదయంలో ఏం కోరుకుంటుందో దేవుడు గ్రహించాడు కాబట్టి ఆ సమయాన్ని అక్కడికి వెళ్తాను మనం చూస్తూ ఉంటాము. అయితే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక అనేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించడం అని అంటే మన క్రియలను మనం ఎలా సరి చేసుకోవాలి? శరీరాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామా? ఆత్మను మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామా అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనము వాక్యాన్ని అనేక సార్లు చదువుతూ ఉంటాము, వాక్యాన్ని అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాము. కానీ ప్రతిసారి మనం కొత్తగానే ఉంటున్నట్టు, కొత్తగానే వింటున్నట్టు లేదా కొత్తగానే పాటిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మనం ఎన్నోసార్లు వాక్యాన్ని వింటూనే ఉంటాం కానీ ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఉండే పరిస్థితులు, మనం ఉండే సిచ్యువేషన్స్ లేదంటే మనం జీవించే జీవితం ఎటువంటిది వాక్యాన్ని కోరుకుంటుంది, ఆ వాక్యం ద్వారా దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడు అనేది నిజంగా దేవుని యొక్క జీవితం జీవించేవాడు లేదంటే దేవుడిలో ఉన్నవాడికి అది చాలా సార్లు స్పష్టంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. దేవుడు నడిపించడం అంటే అది చాలా గొప్ప విషయం. ఆశల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక నీ ప్రాణం దేవుని కోసం దృష్టిలో ఉంటే దాని ఆలోపే దేశాన్ని దేవుడు వచ్చాడని మాట్లాడుతున్నాడు. సమయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె దేవుని కలిగి ఉన్నప్పుడు నీ ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు తెలుసుకుంటే కనుక దానికి ముందు అడగవు. ఎందుకంటే జీవజలాలు పోషణని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దాన్ని గ్రహించింది కాబట్టి వెంటనే నేనేం కనుక్కున్నానో వచ్చి చూడడానికి ప్రతి ఒక్కరిని చెప్పడానికి మనం చూసుకుంటాము. ఏం కనుక్కున్నాము? మన జీవితంలో ఏం చూస్తున్నాము? లేదంటే మనం ఏం గ్రహిస్తున్నాము? ఏసేకి తెలుసు ఆయన యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉండేది. దేవుని యొక్క మార్గము దేవుని యొక్క శ్రీము తండ్రిలో ఉంది కాబట్టి అంతవరకు వాళ్ళని ప్రేమించి తండ్రిలో తన శిష్యులను భద్రం చేసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి మనం చూస్తూ ఉంటాము. తన కోసం నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మకంగా కాపాడగల ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనలో మనం చూసినప్పుడు మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశము, మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశము కనుక తన తండ్రి ఆయన మరుపడుతూ ఉన్నప్పుడు ఎంతగానో వేదనతో దీన్నే నా ఎదురు నుంచి తొలగించు, లేదు నీ చిత్తము అని అన్నప్పుడు ఆయన చిత్తానికి ఏ విధంగా తనని లోపరుచుకున్నాడని మనం చూస్తుంటాము. ఆయన పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడను అని వాక్యం సెలవిస్తున్నది కనుక మనం కూడా అలాంటి హృదయం కలిగిన వారుగా
ఉండాలి అనేది ప్రతి ఒక్కరు మనకంటే ముందుగా ఎంతో మంది దైవజనులు లేదంటే మనకంటే ముందుగా చాలా మంది దేవుని కోసం చనిపోయిన వాళ్ళు మనం చూస్తుంటాం, లేదంటే దేవుని కోసం నిలబడి పోరాడిన వాళ్ళు మనం చూస్తుంటాం, దేవుని కోసం తన ప్రాణాలను అర్పించిన వాళ్ళు మనం చూస్తుంటాం. మరి మనమైతే ఏం నేర్చుకుంటున్నాము అనేది ఆలోచన చేస్తే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడే నిమిత్తము మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు మాట్లాడటం చూస్తుంటాము. ఒక సంఘాన్ని హింసించిన పౌలు ఒక యేసుక్రీస్తు తనతో మాట్లాడే విధానం బట్టి ఆయన దేవుడిని గ్రహించి ఎటువంటి మార్పు కలుగుతున్నామో చూసినప్పుడు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే నిమిత్తము మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలగటము ఒక జన్మ పుట్టటకు ఒకనాటి ప్రసవ వేదన చాలాగానే యెషయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక జన్మను కలుగుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా. మరి దేవుడు ఒక్కసారి తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆ ప్రసవ వేదన తన శిలువలో అర్పించినప్పుడు తన శరీరంలో ఉన్న బలమంతటిని మన కోసం అర్పించినప్పుడు ఆయన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన విధానాన్ని మనకు బోధిస్తున్నారు. మరి రక్షణ దేవుడు మనకి ఇచ్చుచున్నాడు. ఆ రక్షణ ఇందులో నుంచి వచ్చిందని గ్రహించిన మనము అన్ని జీవితం జీవించిన వాళ్ళు ఒకప్పుడు మన జీవితం దేవునికి దూరంగా ఉన్నది. కానీ దేవుడు మనం గ్రహించినప్పుడు మన యొక్క హృదయాన్ని ఏ విధంగా సరి చేసుకుంటూ ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడిన ప్రతిసారి మన జీవితాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం. అనేకమైన విధాలైనటువంటి మనుషులు మనస్తత్వాలు మనతో ఉంటూ ఉన్నప్పుడు మనం దేవుడిని ఏ విధంగా జీవించాలి అనేది చాలా అవసరమైన విషయం. మరి మనము అన్నిటితో జీవించినప్పుడు ఏ విధంగా జీవించినా మనం లోకానుసారంగా మన జీవనం కోసం సంపాదించుకున్నప్పటికీ మరి దేవుడిని మనం దగ్గరగా జీవిస్తున్నాం. ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు అని ఎప్పుడు సెలవిస్తూ ఉన్నారు. మనం కొన్ని జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తులే దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడు, ఎందుకు ఎంచుకున్నాడు, ఎందుకు ఎంచుకోవాల్సిన కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే చాలా వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం బైబిల్లో. అయితే మనం కూడా జీవిస్తున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా లేదా తల్లిదండ్రులు బోధిస్తేను లేదంటే చాలా మంది సంఘానికి రావడం వల్ల మనం తెలుసుకుంటున్నాము వ్యక్తిగతంగా దేవుడితోటి మనకి సంబంధం ఏంటి, వ్యక్తిగతంగా దేవుడితో మనకు ఉండాల్సిన సంబంధం ఏంటి, దేవుడు మన కోసం ప్రతి ఆత్మ ఆయన అవసరమే. మరి ఆత్మలోను సరిగ్గా ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు ఆయన ఆత్మలోను నీళ్ళలోను బాప్తిస్తాడు, రక్తంలో బాప్తిస్తాడు. అన్ని విధాలుగా మనకి ఆయనే విమోచకుడు, మన ప్రాణాలకు విమోచకుడు ఆయన అని మాట్లాడుతున్నాడు. మనం 2 దశలోనికలు 2 దశలోనికలో చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనంలో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభ్యాసుల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్టు మోసం చేయని శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే కానీ ఎవరు నా ఎదుగు రారు. మరి దేవుడు ఆకర్షించని వాళ్ళు ఏమవుతారు? దేవుడు ఆకర్షించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి దుర్నీతి అంటూ అభ్యాసుల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్టు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడు. అందుకే మనలో చాలా మంది దేవుడిని ఏ విధంగా దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా లేదా ఎన్నిసార్లు గ్రహించినా విని వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారని దేవుడు చెప్తూ ఉంటాడు. మరి చాలా సార్లు వాక్యం వెలువడుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని దేవుడితో సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క కృప మనం నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం. మరి దేవుని యొక్క ఆత్మ మనం నడిపించినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి. దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు 2వ సమయంలో దావీదు యొక్క జీవితము దేవుని దగ్గరగా చేసుకున్నప్పుడు చిన్నప్పుడు తన బాలుగా ఉన్నప్పుడు యుద్ధం ఎక్కువాలి ఏ ధైర్యంతో లేదా ఎలుగుబంటిని కానీ సింహాన్ని కానీ చేస్తారని అవన్నీ మనం చూస్తాం. మరి తను ఎదుగుతున్న క్రమంలో ఒక రాజుగా తను ఉన్నప్పుడు తన తప్పుదారు చేస్తూ ఉన్నప్పుడు తను సరి చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని మర్చిపోయిన వీటిని మనం చూస్తూ ఉంటాము. తను ఎన్నో విధాలుగా దేవుని దగ్గరగా జీవించడానికి శ్రమలు కలగక ముందు నేను త్రోవ తప్పింది, ఇప్పుడైతే నీ కట్టడలు నేను అనుసరించి నడుచుకుంటున్నానని కీర్తనలో అతను మాట్లాడుకుంటాను మనం చూస్తూ ఉంటాము. శ్రమలు కలగక ముందు అంటే శ్రమలు అనేవి మన జీవితంలో మనతో పాటు మనకు వాటితో పాటు ఎదుగుతూ ఉండడం చాలా అవసరమైన విషయం. శ్రమలు కలగక ముందు దావీదు ఏ విధంగా దేవుడికి దూరం అయ్యాడో
అది దేవుడు తనని ఏదైనా శిక్షించి తిరిగి దావీదుని తన దగ్గరికి చేర్చుకుంటానని మనం 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. దావీదు యొక్క రాజ్యం తన కుమారుడైన అబ్షాలోముకి ఇచ్చినప్పుడు లేదా సౌలు కుటుంబంలో షిమి అతన్ని దూషిస్తూ లేదా శపిస్తూ ఉన్నప్పుడు తను ఏ విధంగా తాను తగ్గించుకొని దేవుడి చిత్తానికి అప్పగించుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాము. మరి 2 సమూయేలు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26-27 యెహోవా దృష్టికి అనుగ్రహం పొందిన ఆయన తిరిగి అప్పించి దాని తన నివాస స్థానం నాకు చూపించును. నీ అంటే నాకు ఇష్టం లేదని సెలవిచ్చిన ఆయన చిత్రానికి తన యొక్క గొర్రెల దొడ్డిలో నుంచి తనని ఏ విధంగా తీసుకొచ్చి ఎలాంటి స్థితికి ఒక సింహాసనానికి అతను నాశనం చేసి ఎలాంటి స్థితి నాకు ఇచ్చాడో తను ఎప్పుడు మర్చిపోలేదు కానీ దానికి కృతజ్ఞతగా జీవించాలని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు కూడా ఆ విధంగానే దేవుడు తనకి ఇచ్చిన పనిని ఎంతో సంతోషంతో తన ముందు ఉంచబడిన ఆనందాన్ని అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఎంతో సంతోషంతో ఆ యొక్క గిన్నెలో తాగి మన యొక్క పాపాన్ని సమస్తమైన పాపాన్ని కడిగి ఏ విధంగా అయితే సంతోషంతో ఆయన సిలువను ఎక్కి మళ్ళీ తిరిగి లేచి మరి దేవుని సింహాసనం మీద ఏ విధంగా అయితే కూర్చున్నాడో మన కోసం నేను విజ్ఞాపన చేయడానికి ఏ విధంగా అయితే అక్కడికి వచ్చినాడో అది మనం చూస్తుంటాము. మరి ఒక వాక్యం సెలవిచ్చినట్లు మరి దావీదు కానీ లేదా సమరయేశ్వరుడు కానీ రాహుల్ వేసి కానీ ఇలాంటి వాళ్ళని దేవుడు ఎలాగో ఏర్పరుచుకున్నాడు. మన యొక్క ఇంపర్ఫెక్షన్స్ కావాలి దేవుడికి, మన యొక్క అసంపూర్ణత్వము దేవుడికి ఎంతో అవసరమైనది. మన పరిపూర్ణంగా చేయడానికి లేదంటే మనలో అవసరాన్ని దేవుడు ఉపయోగించుకోవడానికి ఆయన బలవంతుడు కనుక ఆ యొక్క బలవంతుడిని మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఏ విధంగా మన సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు. చివరిగా రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే సృష్టిలోకి వరకు ఎగవేగంగా మొలుచు ప్రసవేదన పడిచానికి ఎదుగును అంతేకాదు ఆత్మీయ ప్రథమ ఫలమున్న మనం కూడా దత్తపుత్రులను పొందుతున్నగా మనలో దేవుని యొక్క విమోచన కొరకు కనిపించు మనలో మనము మూలుచున్నాము. మన దేవుని యొక్క విమోచన కొరకు మరి మన దేవుని యొక్క విమోచన క్రీస్తులోనే దాగి ఉన్నదని దేవుని యొక్క వాక్యము మరి దేవుని యొక్క దాహము కూడా అదే అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం చూస్తే కనుక మనము నిరీక్షించినది ఓపికతో కనపడటానికి మనం చూడని దాని కోసం నిరీక్షించినాము. మనం క్రీస్తుని సరిగా ఇప్పుడు వరకు చూసి ఉండకపోయినప్పటికీ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం మనం అడిగితే మన సంకల్పం చొప్పున మన ఆత్మ యొక్క బలవంతం చొప్పున మనం అడిగితే దేవుడు మనకు కనిపించడానికి కూడా సిద్ధమే. అనేకమైన మరి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ముందుగా జరగబోయే సంగతులను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనం చూస్తే కనుక మనకి భయము ఆశ్చర్యము మనకి చూస్తున్నది. మన కలిగిన విధములు కూడా మన దేవుడు సృష్టించిన విధం కూడా ఆయన కోసం మనం ఏ విధంగా మనం సృష్టించుకున్నాడో ఆ విధంగా మనం ఆయన కోసం జీవించాలని ఆయన మనకి బోధిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుతాము. మనం చూడని దాని కోసం నిరీక్షించినాము కనుక ఒక క్రైస్తవ జీవితంలో మనం చనిపోయిన తర్వాత దేవుడితో ఉంటాము అని ఒక గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది. కాబట్టి ఆ నిరీక్షణ మన క్రీస్తుతో పాటు మనకు ఉండాలని దేవుడు మనకి బోధిస్తున్నాడు. మరి దేవుని 5వ మాట వల్ల దేవుడు మనకి చెప్పేది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు మన కోసం తన యొక్క ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు, మనం ఎంతగా ప్రేమించాడు, ఆ ప్రేమను మనం ఎంతగా తెలుసుకుంటున్నాము, లేదా ఆ ప్రేమని మనం తెలుసుకోవాలని మనం ఏం చేయాలి, మనం సెర్చ్ చేసుకుంటూ లేదా మన హృదయాల్లో దేవుని యొక్క మార్గాన్ని మనము తెలుసుకుంటూ మనం సెర్చ్ చేసుకోవడం అంటే మనం బాగానే ఉన్నాం కదా, లేదంటే మనం ఎవరికి హాని చేయట్లేదు కదా అనుకుంటాం. దేవునికి దగ్గరగా జీవించడం అంటే మన ప్రతి సమయం లేదా మనం ప్రతి పనిలో కూడా దేవుడు మనం బాగా తీసుకున్నాం. ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం తప్ప మరి బ్రతకడానికి మనం చేసే పనుల్లో మరి దేవుడు ఎక్కడున్నాడు మనం ఆలోచన చేస్తే తండ్రితో ఆయన కలిసి ఉన్నాడు, తండ్రితో మమేకమైనాడు, తండ్రి ఆయన కలిసి ఉన్నారు, తండ్రితో మనము కలిసి ఉండాలి. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన దేవుడు గొప్ప తరుణము
ఈ సినిమాను మనం కూడా మోయాలి అని. మనకు వచ్చే శ్రమలు కానీ మనకు వచ్చే వాటిని కానీ మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏ విధంగా మనం నేర్చుకున్నాడు, ఆయన శ్రమలు మనకి ఏం నేర్పిస్తున్నాయి, ఆయన శ్రమల వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము, క్రీస్తుని అందరిలాంటి దేవుడిగానే మనం తెలుసుకున్నామా, లేదంటే అందరూ దేవతలు అనేవి ఈ లోకంలో చాలా ఉన్నవి. దేవుడు ఒకడే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి అని దేవుడు వాక్యం చదువుతున్నది. దెయ్యములు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసు, మరి మానవమైన మనకి తెలియదా? నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదా? దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశము, ప్రతి నిమిషము కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. సరిదిద్దుకుంటూ సరైన అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఆయా పాత్రలు లేదా ఆయా తలాన్ని మనకి ఇచ్చినప్పుడు దేవుడికి నమ్మకంగా జీవించాలి. యేసుక్రీస్తు తండ్రికి ఇవ్వబడిన నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులు యేసుకు నమ్మకంగా ఎలా జీవించారో, ఆయన స్వరూపము వాళ్ళ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఏ విధంగా జీవించారు దేవుడు మనకు కూడా అదే బోధిస్తున్నాడు. దేవుడు శిలువపై పలికిన ఇంకొక మాట, మన యొక్క హృదయాల్లో ఫలించడానికి, మన యొక్క హృదయాల్లో దేవుడు ఆ వాక్యాన్ని ఫలింపజేసి ఈ రోజు మనం వింటున్న ఈ యొక్క మాటని తిరిగి మన జీవితాల్లో ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండడానికి దేవుడి అవకాశం పడి దేవుడి వాక్యాన్ని మీ హృదయాల్లో నాకు నేను ఫలింప చేయాలని కోరుకుంటున్నాను.